శ్రోతలకు నమస్కారం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం కావడంతో ఈ రంగాభివృద్ది కోసం కేంద్ర మంత్రి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించడం హర్షణీయం. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు అనే అంశంపై చర్చించేందుకు రైతు సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అక్కినేని భవానీప్రసాద్ గారు. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం అండి. భవానీప్రసాద్ గారు, దేశంలో వ్యవసాయోత్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉత్పత్తి గణనీయంగా పెంచడం కోసం ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే వినూత్న కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్లో ప్రకటించారు. మరి ఈ కార్యక్రమం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా? ప్రప్రథమంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి వ్యవసాయ రంగం మీద దృష్టి సారించినందుకు మా ధన్యవాదాలు. ప్రైమ్ మినిస్టర్స్ ధనధాన్య కృషి యోజన అనే స్కీమ్ని ప్రారంభించడం, దేశంలో ఉన్న 100 జిల్లాల్లో ధాన్యాలు ఎక్కడైతే తక్కువగా పండుతూ ఉన్నాయో దాన్ని అభివృద్ధి చేయాలనేది ఒక స్కీమ్గా టేకప్ చేయటం అనేది చాలా హర్షణీయమైనటువంటి అంశం. దీనికైతే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, వ్యవసాయము అనే సబ్జెక్టు రాజ్యాంగపరంగా చూసినప్పుడు అది రాష్ట్రాల పరిధిలో ఉన్నందువల్ల రాష్ట్రాల సహాయ సహకారాలు వాళ్ళ సూచనల మేరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమలుపరచగలుగుతుంది, దానికి కావాల్సిన నిధులు అందజేయగలుగుతుంది. అందువల్ల ఏంటంటే రాష్ట్రాలు దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, తర్వాత ఇతర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఏ పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు కనుక స్కీమ్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్గా అప్రోచ్ అయితే తప్పకుండా వాళ్ళు దాన్ని ఆచరించి కొంత ఆర్థిక సహాయం చేయగలిగిన పరిస్థితి ఉంటుందనేది దీని సారాంశం. అయితే ఇప్పుడు మన రాష్ట్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే మనకి పప్పు ధాన్యాలు చాలా తక్కువగా పండుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసినప్పుడు 1.08 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు మాత్రమే మనం పండిస్తూ ఉన్నాం. కానీ మన రిక్వైర్మెంట్ 2.25 మిలియన్ టన్స్ ఉంది. ఆ గ్యాప్ని ఎలా ఫిలప్ చేయాలి? అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందంటే, మనం భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో మెంబర్ కంట్రీ కాబట్టి దాంట్లో 1500 ఐటమ్స్ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే పల్సెస్, షుగరు ఇలాంటి ఐటమ్స్ ఎక్కడి నుంచి అయినా ప్రపంచ మార్కెట్లో కొని ఇండియాలోకి దిగుమతి చేసుకుని దాన్ని అమ్ముకోవచ్చు. అలాంటి దాంట్లో పల్సెస్ కూడా ఉన్నాయి. కానీ దానివల్ల మనకు జరిగేది ఏంటంటే, స్థానికంగా ఉండే రైతాంగం ఆర్థికమైన వెసులుబాటు కావాలంటే దీంట్లో ప్రొడక్షన్ పెరిగితే కానీ అతనికి వెసులుబాటు రాదు. ఆ విషయాన్ని గమనంలో తీసుకునే నేను అనుకోవటం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారని నేను భావిస్తూ ఉన్నాను. అది రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తమ ప్రయోజనాల కోసం ఏ రకమైన చర్యలు చేపట్టాలో చెప్పగలిగితే ఖచ్చితంగా కొంత ఉపయోగం ఉంటుందనేది నా అభిప్రాయం. భవానీప్రసాద్ గారు, ధన్ధాన్య కృషి యోజన కార్యక్రమం వల్ల దేశవ్యాప్తంగా ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందంటారు? ఇప్పుడు 100 జిల్లాల్లో దీన్ని అమలు పరుస్తామని చెప్తున్నారు కాబట్టి యావరేజ్ జిల్లాకి ఎంత ఘనంగా తీసుకున్నా 5 లక్షల మంది ఉంటారు. అంటే సుమారు ఒక 500 లక్షల మందికి ఉపయోగం జరుగుతుంది. అది రైతులకు ఉపయోగం అంటే నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ప్రొడక్షన్ పెరగటమే కాకుండా దాన్ని మార్కెటింగ్ చేసే వ్యవస్థ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. నాఫెడ్ కానీ ఇంకోటి నెసెసరీ ఉంది, ఆ 2 రేట్లో మేము డైరెక్ట్గా కొంటాము ఎంత ఇచ్చినా సరే అని అంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే ధాన్యం సేకరిస్తున్నారో, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారో, అదేవిధంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం అదేవిధంగా ఈ పప్పు ధాన్యాలను కూడా వాళ్ళు సేకరించేటువంటి కార్యక్రమం పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉండదు కాబట్టి రైతుకి సరైన ధర రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని తీసుకోవాలి. సార్, అలాగే ధన్ధాన్య కృషి యోజన కార్యక్రమం కింద రైతులకు పరపతి సౌకర్యం లభిస్తుందంటారా? పరపతి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అయితే స్మాల్ ఫార్మర్స్కి అంతగా లభించట్లా. ఓన్లీ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి లభిస్తూ ఉంది. మన దేశంలో చూస్తే సుమారుగా 93 మిలియన్ పీపుల్కి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి దేశంలో. మన రాష్ట్రంలో చూస్తే 5.6 లక్షల మందికి ఉంది. మన రాష్ట్రంలో చాలా తక్కువ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లు లెక్క. అయితే దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు కనుక తీసుకోగలిగితే వాళ్ళు ఒక స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి
బ్యాంకులను అప్రోచ్ అయితే వాళ్ళు ఇస్తారు, అది ఇస్తున్నారు, దాదాపు అన్ని బ్యాంకుల్లో అప్రోచ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు. అయితే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకునే శక్తి వాళ్ళకి ఉండదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా హెల్ప్ చేయాలి వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం మనకి లిమిట్ పెరిగినప్పుడు 3 lakhs నుంచి 5 lakhsకి కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచినప్పుడు అది రైతుకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా. అవును. బయట వడ్డీ అంటే ₹2 వడ్డీ తీసుకుంటారు, మరి ఇక్కడ రూపాయి వడ్డీ కన్నా తక్కువే పడుతుంది, 95% అంత పడుతుంది. సో అంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మోర్సో ఇక్కడికి వచ్చి ఎవరు ఇంటికి వచ్చి నా డబ్బు కట్టు అది ఇదని ఎవరు అనరు. బ్యాంక్ వాళ్ళు నిదానంగా చెప్తారు, బాబు నువ్వు డబ్బులు కట్టు మళ్ళీ తీసుకుంది కానీ నువ్వే అని చెప్తారు. అట్లా కన్విన్సింగ్గా ఉంటుంది కాబట్టి రైతు కూడా దాన్ని ఒక బర్డెన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి కిసాన్ క్రెడిట్ కార్డులు చిన్న సన్నకారు రైతులకు కూడా వస్తే ఇంకా ఉపయోగం, మోర్ యూస్ఫుల్. అయితే అది రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకోవాలి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డుని అనలైజ్ చేసి మాకు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి కూడా ఒక లిమిట్ 50,000 1 lakh లిమిట్ పెట్టి వాళ్ళకు కూడా మరింతమందికి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. సార్, అలాగే గ్రామ సీమల సౌభాగ్యం సాధించే దిశగా రాష్ట్రాల భాగస్వామ్యంతో రూరల్ ప్రాస్పరిటీ రీసైలెన్స్ కార్యక్రమం అనే మరొక విభిన్న కార్యక్రమం కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమం గురించి తెలియచేయండి. దీంట్లో ప్రధానంగా రూరల్ ప్రాస్పెరిటీ రావాలంటే ఉమెన్ ఆర్ ప్లేయింగ్ ఏ డామినెంట్ రోల్. ఇవాళ ఉదాహరణకి చెప్తాను మీకు, ప్రపంచంలో అత్యధిక పాలన ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. కానీ దురదృష్టం ఏంటంటే మన గేదెల్ని ప్రపంచ సిస్టంలో ఒక అడవి మృగంగా చిత్రించబడి ఉంది. దానివల్ల మనకి ఆ క్రెడిట్ రాట్ల. కానీ యాక్చువల్గా మన గత 7, 8, 10 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో పాలన ఉత్పత్తి చేసేసాం భారతదేశం. మనం ఆ పాలన వాడుకుంటున్నాం. మనం 130 కోట్ల మంది జనాభా కూడా అయ్యే పాలు తాగుతున్నారు, మనం అంతా బాగానే ఉన్నాం. కానీ ప్రపంచం గుర్తించలేదండి. అయితే ఇక్కడేంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం డోక్రా సంఘాలను పెట్టి ఎవరైనా గేదెలను పెట్టుకుంటే దాని ద్వారా వాళ్ళకి కొంచెం ఆర్థికమైన వెసులుబాటు వచ్చి వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నాయనే దృక్పథంతో కొన్ని గ్రామాల్లో ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పరిచి వాళ్ళకి గేదెలను ఇవ్వటం, వాళ్ళ పాలన తీసుకొచ్చి కేంద్రానికి పోయటం, కేంద్రం ఏమో చిల్లింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళి ప్రాసెస్ చేసి మళ్ళీ సిటీస్లో అమ్ముకోవటం. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఈ ఉమెన్కి ఎంపవర్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు గేదెకి జబ్బు చేసింది, వాళ్ళకి తెలియదు కదా. సో దాని హెల్ప్ ఎవరు ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. దానికి కొంచెం కార్యక్రమం చేపట్టాలి. దీనికి ప్రధానంగా చూస్తే అమూల్ ఈజ్ ద మోస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలోనే, ఐ కెన్ టెల్ యూ. కారణం ఏంటంటే అమూల్ అంత సక్సెస్ఫుల్గా పాలను ఉత్పత్తి చేసి లాభాలను గడించడానికి కారణం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకున్న పాల సంఘాలన్నింటిలో కూడా మెంబర్స్ ఓన్లీ లేడీస్, నాట్ మెంబర్స్. నో మెయిల్ మెంబర్ ఈజ్ దేర్ ఇన్ ది సొసైటీ. ఈ మెంబర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పాలు తీస్తారు, పాలు అంతా మేనేజ్ చేసి తీసుకొచ్చి ఆ సెంటర్కి పోసిన తర్వాత దాని తాలూకు వచ్చే డబ్బుని ఖచ్చితంగా లేడీ అయితే ఫ్యామిలీకి వాడుతుంది. అందువల్ల స్త్రీకి ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం స్వావలంబన ఏర్పడిందో ఫ్యామిలీ విల్ బీ ఎట్ ఏ సేఫర్ ప్లేస్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, విజయ డైరీ ఉంది ఇక్కడ, అట్లాగే సంగం డైరీ అని, తర్వాత వైజాగ్ డైరీ అని, అలా డైరీలు ఉన్నాయి. ఈ డైరీలకి అన్ని పాలు పోసే వాళ్ళు ఎక్కువ మంది లేడీసే. అయితే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఈ హాస్పిటల్స్ కానీ లేకపోతే దానా కార్యక్రమాలు కానీ వీటన్నిటిని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని క్రియేట్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొంత ఆళ్ళు కొంత ఇళ్ళు వేసుకునేటట్టుగా చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తే ఇంకా మోర్ మిల్క్ వస్తుంది. దట్ ఈస్ మోర్ యూస్ఫుల్. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టబోయే ఈ కార్యక్రమాల వల్ల గ్రామాల్లో వలసల నివారణ సాధ్యమవుతుందంటారా? తప్పకుండానమ్మా. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ మీకు చిత్తూరు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. గతంలో మనకి ఫార్మర్ సూసైడ్స్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు, ఎస్పెషల్లీ పత్తి రైతులు, మిర్చి రైతులు. కానీ చిత్తూరులో మాత్రం డైరీ వల్ల దెర్ ఆర్ నో సూసైడ్స్. ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ అట్లీస్ట్ మినిమం 4-5 గేదెలు కానీ ఆవులు కానీ ఉంటాయి. వాళ్ళు కంపల్సరీగా డైలీ ఆ మిల్క్ తీసుకెళ్ళి సొసైటీకి పోస్తారు. వారానికల్లా డబ్బులు వస్తాయి కాబట్టి ఫ్యామిలీ రన్నింగ్లో ఎక్కడ ఇబ్బంది జరగలేదు కాబట్టి, క్రెడిట్ తీసుకునే అవసరం కూడా లేదు కాబట్టి అక్కడ సూసైడ్స్ లేవు. కానీ రెస్ట్ ఆఫ్ ది జిల్లాల్లో ఈ ఎక్స్టెన్సివ్గా సూసైడ్స్ మనం విన్నాం. అంటే డైరీ వల్ల దానివల్ల అడ్వాంటేజ్ అది. అదండి సార్. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు గ్రామాల్లో నైపుణ్యాభివృద్ధి జరిగి పెట్టుబడులు కూడా సమకూడతాయంటారా? స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎట్లా అంటే అండి, పూర్వం మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ఉండేవాళ్ళు. ప్రతి 5,000 ఎకరాలకి ఒక ఎక్స్టెన్షన్ వర్కర్ ఉండేవాడు.
ఒకసారి సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది అని అనుకున్న తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళు తీసేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇవాళ మనం చాలా ఎక్స్టెన్సివ్గా కెమికల్ ఫెర్టిలైజర్ యూటిలైజేషన్లో మనం నెంబర్ 1గా ఉన్నాం దేశంలో. కానీ అంత అవసరం లేదు. దానివల్ల అనవసరమైన యూటిలైజేషన్ వల్ల అనవసరమైన ఖర్చు పెరుగుతుంది రైతుకి, సాయిల్ ఏమో డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఏం చేయాలంటే డ్రాప్ అవుట్స్ ఉంటారు ప్రతి విలేజ్లో కూడా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఆ డ్రాప్ అవుట్స్కి బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎర్త్, అసలు భూమి ఎలా ఉంటుంది, భూమి కండిషన్స్ ఏంటి, ఏమేమి ఉంటే మనకి పంటలు పండుతాయి, ఆ బేసిక్ నాలెడ్జ్ని కనుక మనం డైవల్జ్ చేస్తే దే కెన్ లివ్ ఇన్ ద సేమ్ విలేజ్ అండ్ దెన్ వర్క్ యాజ్ ఎక్స్టెన్షన్ వర్కర్స్. దానివల్ల కొంత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, మనకి వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడుతుంది అది. సో ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలను చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని కొంతమందిని ఐడెంటిఫై చేసి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి గ్రామాల్లో ఉండేటట్టుగా చూసుకుంటే వ్యవసాయ రంగం మళ్ళీ 3 పూలు 6 కాయలుగా ఉండే అవకాశం ఉంటుంది. సార్, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువ రైతులు, చిన్నకారు రైతులకు కూడా రూరల్ ప్రాస్పెరిటీ కార్యక్రమం వల్ల ప్రయోజనం చేకూరుతుందంటారా? తప్పకుండా అండి. రూరల్ ప్రాస్పెరిటీ కార్యక్రమంలో నేను చెప్పినట్టు అనుబంధ సంస్థలు, వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటివి, యానిమల్ మెయింటెనెన్స్, కోళ్ళు పెంపకం లేదా గొర్రెల పెంపకం, ఇట్లాంటివి టేకప్ చేసినప్పుడు మనకి ల్యాండ్ రిక్లమేషన్ జరుగుతుంది, మెన్యూర్స్ వస్తాయి కాబట్టి దానివల్ల ఉపయోగం ఉంది. ఆ స్కీమ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి, వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనే విషయం మీద. సార్, అలాగే దేశంలో అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో ముందుకు వెడుతోంది. మరి వంట నూనెల తయారీలో కూడా రైతులను కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రోత్సహిస్తోంది. వంట నూనెల తయారీలో రైతులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారంటారు? ప్రస్తుతం అయితే ఇది కొంచెం నత్తనడక నడుస్తుంది. యాక్చువల్గా వేరుశనగను పండిస్తున్నాడు రైతు, కానీ దాన్ని వేరుశనగ నూనె కింద మార్చేటువంటి కార్యక్రమం చేపట్టేదంతా ఏదో ఒక మిల్లు ఉంటుంది, నూనె ఆడే మిల్లు ఉంటుంది, అక్కడ తోలుతారు ఇల్లు. వాళ్ళు కాకుండా రైతులే కోఆపరేటివ్స్గా ఏర్పడి వాళ్లే దానికి వాల్యూ ఎడిషన్ జరిగినట్టయితే ఆ బెనిఫిట్ వాళ్ళకే వస్తుంది కదా. అవును సార్, అలాగే పప్పు ధాన్యాలకు తగిన గిట్టుబాటు ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరి ఆ వివరాలు తెలియజేస్తారా? పప్పు ధాన్యాలకి అని దాదాపు 52 ఐటమ్స్కి వాళ్ళు ఇస్తున్నారండి. మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేయట్లేదు, ఊరిని డిక్లేర్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. మార్కెట్లో ఆ రేటు ఉంటే ఉంటుంది, లేకపోతే దానికన్నా ఎక్సెస్ ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు, అదంతా జరిగిపోతాం. డిపెండింగ్ ఆన్ ది డిమాండ్ సప్లై పొజిషన్ బట్టి రేట్లు కిందకి పైకి జరుగుతూ ఉంటాయి. అయితే దీని మీద ఒక కంట్రోల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా అంటే మన అవసరం ఫర్ ఎగ్జాంపుల్ 200 మిలియన్ టన్స్, మనం పండించింది హార్డ్లీ 120 మిలియన్ టన్స్ అనుకున్నాం. ఆ బ్యాలెన్స్ 80 మనకు కావాలి కాబట్టి 80 మనం డెఫినెట్గా ప్రొక్యూర్ చేయాలి బయట నుంచి, 80 చేయాలి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఏమైందంటే ఎంతైనా చేసుకోవచ్చు, దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మన వాళ్ళు దానికి ఏర్పాటు చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మనం ఎంత పండిస్తున్నాము, ఆ డిఫరెన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకోవాలి తప్ప ఓవర్ అండ్ అబౌవ్ దట్ వస్తే ఏమవుతుంది, ప్రైసెస్ క్రాష్ అవుతాయి, ఇక్కడ లోకల్గా రైతు నష్టపోతాడు. అవసరం ఉన్నంత మేరకే ఉత్పత్తి చేసుకోవాలి, అవసరం ఉన్నంత మేరకే ఉత్పత్తి జరగాలి లేదా ఇంపోర్ట్ చేసుకోవాలి, నాట్ బియాండ్ దాట్, అది జరగాలి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రోల్ ప్లే చేయగలదు. ఎందుకంటే కామర్స్ మినిస్ట్రీ ఈజ్ ద వన్ హూ కంట్రోల్స్ దీస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్. సో న్యాచురల్గా వాళ్ళు కానీ మన వ్యవసాయ రంగం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు ఎన్ని పడినాయి, మనకి ఎంత రిక్వైర్మెంట్, ఎంతవరకు అంతవరకే పర్మిట్ చేసుకునేటట్టు, దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకునేటట్టుగా ఒక కార్యక్రమం చేపట్టే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. బట్ అది చేయాలంటే వాళ్ళ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్ళాలి. మా రాష్ట్రంలో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఇలా చేయండి అని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళాలి. సార్, అలాగే కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు వంటి పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడం కోసం 6 ఏళ్ల ప్రత్యేక ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆ వివరాలు తెలియచేయండి. ఈ 6 ఇయర్స్లో కూడా వాళ్ళు 100 డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రం తీసుకున్నట్టయితే కడప, కర్నూలు, అనంతపురం, తర్వాత ప్రకాశం జిల్లా, నెల్లూరు, ఈ 6 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ ఈ ప్రకాశం అండ్ నెల్లూరు, ఈ 6 జిల్లాల్లో దీన్ని బాగా పాపులర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశంలో శనగ విపరీతంగా పండిస్తారు, కానీ ఒక్కోసారి ఆ శనగకి మార్కెట్ లేకుండా పోతుంది, అప్పుడు ఎవరు సపోర్ట్ చేయట్లా. కానీ ఈ స్కీమ్లో దానికి సపోర్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లరేషన్ ప్రకారం మార్కెట్లో గ్లట్ ఏర్పడినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని ఇన్కార్పొరేట్ చేసి రైతు దగ్గర నుంచి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేసుకున్నట్టయితే రైతు బాగుపడతాడు. రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అలాంటి స్కీమ్ని ఇన్కార్పొరేట్ చేస్తే
రైతులకు ఉపయోగం కదా. సార్, అలాగే ప్రస్తుతం దేశ ప్రజలు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పౌష్టికాహారం తీసుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కూరగాయలు, పళ్ళు వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరి అవి పండించే రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి తెలియజేయండి. అదే దీన్ని ఇక్కడే మార్కెట్ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ తీసుకుంటామని అంటున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేసి. అంటే రైతుకి ఒక ఎష్యూర్డ్ ఇన్కమ్ అనేది కనపరుస్తున్నారు. నాకు 10 బస్తాలు మెనువులు అయినాయి, ఖచ్చితంగా 10,000 రూపాయల చొప్పున కొంటారంటే నాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తుంది అని ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది. మామూలుగా అది ఇంటర్వెన్షన్ లేదనుకోండి, అది లెఫ్ట్ ది మార్కెట్ ఫోర్సెస్ కదా, అది ఇట్ మే బీ దేర్ ఆర్ మే నాట్ బి దేర్, దానివల్ల నష్టం వచ్చు, లాభం పడవచ్చు. ఇప్పుడు ఈ మినిమం ఎష్యూర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు దాన్ని ఎక్కువగా పండించడానికి ప్రయత్నించారు. మోర్ సో పప్పు దినుసుల్లో ఎక్కువ ఉన్న ప్రోటీన్స్ అన్ని ప్రోటీన్ రిచ్ అంటాం మనం. ఇవాళ ప్రోటీన్ ఫుడ్ మీద విపరీతమైనటువంటి ఇది ఉంది. పప్పు ధాన్యాల్లో ఉన్నంత ప్రోటీన్ మిగతా ఏట్లో ఉండదు. కాబట్టి వీటిని ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా వీలైనంత వరకు నార్మల్ మెన్యూర్ వేసి పెంచి వాడుకుంటే మోర్ యూస్ఫుల్. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఇవాళ పర్ ఏకర్కి 1.35 టన్ కెమికల్ మెన్యూర్ వాడుతున్నారు. బీహార్లో 0.35 టన్ వాడతారు. అంటే ఇది ఎక్సెస్ ఎందుకు వాడుతున్నారని వీళ్ళకి తెలియదు, ఎంత వేయాలి అనేది తెలియదు. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అది దానికి ఎక్స్టెన్షన్ వర్కర్స్ కోసమే నేను ఇందాక ప్రపోజ్ చేసింది. డ్రాప్ అవుట్స్ని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కనుక ఎక్స్టెన్షన్ వర్కర్స్ ట్రైన్ చేస్తే వాళ్ళే పెరుగుతారు కదా. సార్, అలాగే పత్తి ఉత్పత్తి పెంచడం కోసం 5 ఏళ్ల పాటు అమలు చేసే మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అనే కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రకటించారు. మరి దీని గురించి ఈ కాటన్ది ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి మేడం. ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ రేట్ ఎందుకు పెరుగుతుందో ఎంత పెరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది ఒకటి. ఇది రైతు దాన్ని హ్యాండిల్ చేయలేడు, యాక్చువల్ గవర్నమెంట్సే హ్యాండిల్ చేయాలి. అది గతంలో కాటన్ మూలంగా ఫార్మర్ సూసైడ్ చాలా ఎక్కువ జరిగినాయి. దానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే ఏ నేలలో కాటన్ వేయచ్చో వాడికి తెలియదు. ఫాలో ల్యాండ్స్లో కూడా కాటన్ వేసి సంవత్సరం పొడిపోతే 40,000, 50,000, 60,000 పెట్టుబడి పెడతాడు. చివరిగా 40,000 కూడా రాని పరిస్థితి ఉంటే ఏం చేస్తాడు? సో సూసైడ్. ఈ కాటన్ అనే విషయం మీద ఒక స్కీమ్లో తీసుకొచ్చి రైతుకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్తో అనుసంధానం చేసే బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు దాని మీద దృష్టి సారించాలి. అన్ని ఏరియాల్లో కాటన్ పండదు, కొన్ని ఏరియాలోనే పండుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, ప్రకాశం, ఈ ఏరియాల్లో కాటన్ ఎక్కువ పండుతుంది. సో ఆ ఏరియాల్లో ఉండే రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేసి దానివల్ల ఏ టైప్ ఆఫ్ కాటన్ వాడితే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైసెస్ కూడా వేరియేషన్ ఉన్నాయి. మన కాటన్స్కి చాలా ఎక్కువ వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో టర్కీ టవల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక పర్టికులర్ వెరైటీ ఆఫ్ కాటన్ అడుగుతారు వాళ్ళు. వెరీ వెరీ కాస్ట్లీ అది. అలాంటి వెరైటీస్ వేయి వాటిని విత్తనాలు సప్లై చేయటం, దానికి సప్లై చేయడానికి కూడా వీళ్ళకి ప్రొవిజన్ ఉంది దీంట్లో, ఈ స్కీమ్స్లో. అందువల్ల ఏంటంటే అలాంటి విత్తనాలను తెప్పించుకోవటం, దాన్ని వాడటం, దాని మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎంత తక్కువ పెస్టిసైడ్స్ వాడాలి, పెద్ద మెన్యూస్ ఎలా వాడాలి, ఇవన్నీ కనుక ఒక రకమైన సైంటిఫిక్ ట్రైనింగ్ ఫార్మర్కి యాక్సెసిబుల్ అవుతుంది అనేది నా అభిప్రాయం దీనివల్ల. సార్, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 1.5 లక్షల గ్రామీణ పోస్టాఫీసుల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పటిష్టమవుతుందంటారు? దాన్ని పటిష్టం చేయాలంటే ఒకటే మార్గం, దాన్ని గ్రామీణ బ్యాంక్ కింద మార్చేయాలి. పోస్ట్ ఆఫీస్లో మామూలుగా అరేంజ్మెంట్ ఉంటుంది, డబ్బులు వేయటం తీయటం అన్నీ. మనకున్న గ్రామాల్లో బ్యాంకింగ్ ఫెసిలిటీ లేని గ్రామాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అవును. ఈ బ్యాంకింగ్ లేని దగ్గర పోస్ట్ ఆఫీస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ పోస్ట్ ఆఫీస్ ఉందో దాన్ని బ్యాంకింగ్ ఫెసిలిటీ లేని విలేజ్లో కంపల్సరీగా దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు బ్యాంక్. ఆటోమేటిక్గా రైతులందరూ డబ్బులు అక్కడ వేసుకుంటారు, వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకుంటారు. దాని సస్టెనెన్స్ వస్తుంది, వీళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. మ్యూచువల్ బెనిఫిట్ అది. ఇటు పోస్టల్ డిపార్ట్మెంట్కి బెనిఫిట్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. రెండోది, సజెస్టెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గో ఫర్ ది క్రాప్ ఇన్సూరెన్స్ సిస్టమ్ టోటల్లీ అండర్ ది పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్ట్ ఆఫీస్ లేని ఊరు ఉండదు 99%. దే కెన్ ఈజీలీ వెరిఫై హూజ్ ల్యాండ్ ఈజ్ డిస్ట్రాయిడ్ డ్యూ టు ఎనీ న్యాచురల్ కెలామిటీ కదా. అదే ఇంకెక్కడో ఉండి ఆడెవడో కంపెనీ వాడు వచ్చి చూడాలి అని అంటే లాట్ ఆఫ్ టైం డిలే అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్లో దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇది ఇంకా మరీ డిలే అవుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ హ్యాండ్లింగ్ దిస్ ఇన్సూరెన్స్ సిస్టమ్, క్రాప్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ. ఆ పద్ధతి కనుక అమలు పరచుకోగలిగితే గ్రామాల్లో ఇంకా ఉపయోగం ఉంటుందనేది నా అభిప్రాయం. అలాగే పోస్ట్ ఆఫీస్ కూడా సర్వైవ్ అవుతుంది. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అక్కినేని భవానీ ప్రసాద్ గారు. ధన్యవాదాలు.